కొందరికి మన బలహీనత కాకపోయినా బలహీనతగా చిత్రీకరించేవారు ఉంటారు. వారు బలహీనులే పాపం, వారి స్వభావం. మనం వీరిని సహించి వారిని గొప్ప చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్, ఎవరి నోరైతే కంట్రోల్లో ఉండదో, ఎవరి స్వభావం అయితే కంట్రోల్లో ఉండదో, ఎవరైతే వారి స్వభావాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒకరి బలహీనతను ఇంకొకరి దగ్గర చెప్తుంటారో, లేదంటే ఉన్నదాన్ని లేనట్టుగా కల్పించేస్తుంటారో, వారి విషయంలో కండిషన్ ఉంది. ఎవరైతే అలాంటి బలహీనత కలిగి ఉన్నారో వారికి దేవుని వరము లాంటి ఒక మాట చెప్తున్నాను వినండి. మీరు మాట్లాడితే బలహీనులు, మీరు ఆలోచిస్తే బలహీనులు, కానీ ప్రార్థిస్తే బలహీనులు కాదు. వరములు వాడడానికి బలహీనులు కాదు, అనేకులకు సహాయం చేయడానికి బలహీనులు కాదు. మీరు ఎందులో బలహీనులో దాన్ని వాడకండి. మీ నోరు, మీ నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టునా అయితే మీరు మాట్లాడకండి. మీ ఆలోచన మీ స్వభావాన్ని అనుకుని మిమ్మల్ని బలహీనపరచునా అయితే మీరు ఆలోచించకండి. మీరు ఎందులో బలహీనులో అది చేయకండి. మీరు ఎందులో బలవంతులు అది చేస్తూ పోండి. అనేకులకు మీరు ఆశీర్వాదం అవుతారు.